తీవ్రవాదం అనేది ఒక పిచ్చి కుక్క లాంటిది. పిచ్చి కుక్కల్ని చంపే చట్టం కావాలా, అలాగే పిచ్చి కుక్కల్ని ఎక్కడా కూడా బతకనివ్వకూడదు అనేటటువంటి విధానం కాదు. దాని పట్ల మానవత్వం పనికిరాదు, జీవకారుణ్యం పనికిరాదు. తీవ్రవాదం అనేది జీవకారుణ్యానికి అవకాశం లేని, మానవత్వానికి అవసరం లేనటువంటి ఒక ఉన్మాద చేష్ట. మతరాజ్యాలు స్థాపించడం కోసం మరొక మతాన్ని అణచివేయడం, మరొక మతస్థుల్ని చంపేయడం, మతస్థులకు సంబంధించినటువంటి దేశాన్ని నాశనం చేసేటటువంటి తీవ్రవాదాన్ని పిచ్చి కుక్కతో సమానంగా చూడాలి. అలా చూడకపోతే ఏమవుతుందో ఇప్పుడు హౌతీ తీవ్రవాదులు పదే పదే చూపెడుతున్నారు. వాణిజ్య నౌకల్ని నాశనం చేస్తారు, వ్యాపారాలను నాశనం చేస్తారు, ఎర్ర సముద్రంలో విచ్చలవిడితనం ప్రదర్శిస్తారు. విచ్చలవిడి వాడికి వాళ్ళని చంపుదామంటే హౌతీ తీవ్రవాదులు ఉండేది యెమెన్ అనే ఒక బచ్చా దేశంలో. దాన్ని నడిపేది అక్కడ రెండు రకాల ప్రభుత్వాలు, ప్రజల చేత ఎన్నికైనటువంటి ప్రభుత్వము, తీవ్రవాదుల ప్రభుత్వం. తీవ్రవాదుల ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి మొన్ననే ఇజ్రాయెల్ లేపడేసింది. అయితే ఇప్పుడు హౌతీ తీవ్రవాదులు తమ బలం తగ్గలేదని నిరూపించుకోవడానికి ఇరాన్ వాళ్ళకేదో ఆయుధాలు సప్లై చేసినట్టు వీళ్ళ కింద అండర్ గ్రౌండ్ రోడ్లే ఉంటాయి అన్నమాట. దాని ద్వారా పంపించినట్టుంది. అవి తీసుకొచ్చి ఇప్పుడు ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ మీద డ్రోన్లతో దాడులు చేసి ఇజ్రాయెల్కి చుక్కలు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. క్రమంగా ఇజ్రాయెల్ని బాగా విసిగించి వేసారిపోయేలా చేసి అది భారీ ఎత్తున దాడులు చేస్తుంటే ఆ ఖర్చు నష్టపోయేలా చూడటం వీళ్ళ ఉద్దేశం. ఎందుకంటే వీళ్ళని చంపినా, కుక్కని చంపినా, వీళ్ళని చంపినా ఒకటే, పందిని చంపినా వీళ్ళని చంపినా ఒకటే, చస్తారు. ఒకటి చస్తే 100 మంది. అదొక ఉన్మాదపు బ్యాచ్. అక్కడ తిండి ఉండదు, బ్రతుకంతా 24 గంటలు ఎవడో ఒకడు కొట్టుకు చంపడము, కొట్టుకు చావడమే బ్రతుకులు. ఆ సిరియాలో ఉండేదంతే, యెమెన్లో ఉండేదంతే, లెబనాన్లో ఉండేదంతే, పాలస్తీనాలో ఉండేదంతే, ఇరాక్లో ఉండేదంతే. పిచ్చి కుక్కల బ్రతుకులు వాళ్ళది. అక్కడ మనుషుల్లాగా బ్రతకరు వాళ్ళు. ఆ మనుషులు కాని వాళ్ళ నుంచి ఎలాగ తమ మనుషుల్ని కాపాడుకోవాలో అర్థం కాక తలబట్టుకోవడం ఇజ్రాయెల్ వంతు అవుతుంది.